వాక్యం సెలవిస్తుంది కదా, మనం చేసే ప్రతి దానికి లెక్క అప్పగించాలి. ప్రతి దానికి అప్పగించాలి. తినుము, త్రాగుము, సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన ఒకరోజు లెక్క అడుగుతాడు. ఎందుకు ఆయన లెక్క అడుగుతాడు? ఎందుకు లెక్క అప్పగించాలి? ఎందుకంటే అది మన తండ్రి క్యారెక్టర్, మన తండ్రి వ్యక్తిత్వం. ఏంటి? ఆయన అందరికీ తన లెక్కను కూడా అప్పగిస్తాడు. ఎవరికి చెప్పాలి? మొదటి రోజు ఇది చేశాను, రెండో రోజు ఇది చేశాను, మూడో రోజు ఇలా చేశాను, నాలుగో రోజు ఇలా చేశాను, ఆరో రోజు ఆదాముని అవ్వను చేశాను అని లెక్క ఎవరికి చెప్పాలి? ఆయనను క్వశ్చన్ అడిగేవాళ్ళు ఎవరున్నారు? కానీ మన తండ్రి క్యారెక్టర్, ఆయన లెక్క అప్పగిస్తాడు. ఎవరికైనా, చిన్నవాడికైనా పెద్దవాడికైనా, ఎవరికైనా ఆయన లెక్క అప్పగిస్తాడు. లెక్క అప్పగించే బాధ్యత కలిగిన తండ్రిది. ఆ క్యారెక్టరే మనలో కూడా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఆయన అన్నారు కదా, చిన్న పిల్లలను ఆటంకపరచుకోడే, పరలోక రాజ్యము వారి వంటి వారిదే అన్నాడు కదా ఆయన. ఎందుకంటే మనము తిరిగి జన్మించినప్పుడు మన హృదయము మనము చంటి పిల్లవారి వలె అయిపోతుంది. మనం తిరిగి జన్మించినప్పుడు మన హృదయము మనము పిల్లల వలె ఎందుకైపోతుందంటే మన తండ్రి మనసు కూడా చంటి పిల్ల వంటి వాని మనసు. ఆయన అందరినీ ప్రేమించేస్తాడు, అందరికీ ధారాళంగా ఇస్తాడు, తన దగ్గర ఉన్న సమస్తమే ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, పాపము విషయంలో పసిపిల్లల వలె ఉండమని. మన తండ్రి పసిపిల్లవాని వంటి హృదయం ఆయనది. అందుకనే పరలోక రాజ్యం కూడా అలాంటి మనసు గలవారిదే. ఎందుకంటే అది మన తండ్రి క్యారెక్టర్. ఆయన చంటి పిల్లుడు వంటి మనసు గలవాడైన. అందుకే మనము తిరిగి జన్మించినప్పుడు అలాంటి మనసు మనకు వస్తుంది.